ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని దేవుని వాక్య భాగంలోని ఆలోచన చేయబోతున్నాం. వర్షిప్, విచ్ ఈస్ ట్రూ వర్షిప్. ఏది నిజమైన ఆరాధన? వర్షిప్ అనేది పదం, ఇది మన కొత్త కాదు కదా. ఈ పదాన్ని చిన్నప్పటి నుండి మనం వింటూనే ఉన్నాం. సంఘాల్లో ఈ పదాన్ని ఎక్కువగా పలుకుతూ ఉంటారు, మనం వింటూనే ఉన్నాం. ఈ లోకంలో ఎన్నో రకాలైన ఆరాధనలు ఉన్నాయి. ఏది నిజమైన దైవారాధన? విచ్ ఈస్ ట్రూ వర్షిప్, విచ్ ఈస్ రియల్ వర్షిప్. ఈ విషయాన్ని ఎలా తెలుసుకుంటాం మనం? ఎలా మనకు అర్థమవుతుంది? ఏది నిజమైన దైవారాధన అనేది దేవుని కోణంలో మనం ఎలా ఆలోచన చేయాలి? ఒకరోజు ఒక బాబు పాస్టర్ గారు వాక్యం చెప్పారు. వాక్యం అయిపోయిన తర్వాత ఆ రోజు తన తల్లిదండ్రులతో చెప్తున్నాను అనమాట, నాకు ఒక క్వశ్చన్ ఉంది, పాస్టర్ గారిని అడగాలనుకుంటున్నాను అన్నప్పుడు అప్పుడు తల్లిదండ్రులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, కొడుకు చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నారు, సరే తీసుకెళ్దాం అని పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు పాస్టర్ గారు చాలా సంతోషిస్తూ ఉంటారు. సంతోషించి, ఏంటి చెప్పు, నీ ప్రశ్న ఏంటి అన్నప్పుడు, మీరు వాక్యం చెప్పారు కదా, మీరు వాక్యం చెప్పారు, మీ వాక్యంలో ఒక మాట నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటంటే, దేవుడు మనుషుల్ని నేల మట్టితో కలుగజేశారు. అంటే డస్ట్, వి క్రియేటెడ్ ఫ్రమ్ ది డస్ట్ ఆఫ్ ది గ్రౌండ్. మనుషులంతా కూడా డస్ట్. ఆ తర్వాత మనిషి చనిపోయిన తర్వాత రిటర్న్ టు డస్ట్ అన్నప్పుడు నాకు చాలా, అంటే ఈ డస్ట్ అనేది, ఆ డస్ట్ నుండి జీవం పుట్టింది, మరలా ఆ జీవం మళ్ళీ డస్ట్లోకి వెళ్ళిపోయింది. డస్ట్ విన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఏంటంటే, మీరు మా ఇంటికి రావాలి పాస్టర్ గారు అన్నారంట. ఏంటి, ఎందుకు అని అంటే, మా ఇంటి మంచం కింద చాలా డస్ట్ ఉంది, ఆ డస్ట్ ఏమన్నా జీవం వస్తుందో అని నాకు ఆలోచన వచ్చింది పాస్టర్ గారు అన్నారంట. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, నేను పిల్లరా, డస్ట్ అనే పదానికి నిజంగా బాబు చూడండి ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. ఆలోచన ఎలా ఉన్నా సరే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన అనేది వెళ్ళి అడిగాడు, ఆలోచించాడు. అప్పుడు పాస్టర్ గారు, నాయనా అసలు డస్ట్ అంటే ఏంటి, ఆ డస్ట్లో ఎలా ఉంటుందని ఇంకా మరి దేవునిలో నడిపించడానికి, ఇంకా బలపరచడానికి చాలా ఉన్నతంగా ఆయనకి అవకాశం వచ్చింది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, కొన్ని పదాలు దేవునిలో నుండి మనం వింటూ ఉంటాం. ఆ పదాల యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి, ఆ పదాల యొక్క మీనింగ్ని తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న పదాన్ని దేవుని కోణంలో మనం ఆలోచించాలి. టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్, డిస్కసింగ్ అబౌట్ విచ్ ఈస్ ట్రూ ఆర్ రియల్ వర్షిప్. ఏది నిజమైన దైవారాధన? ఆరాధన అనగానే మన భాషలో ఏంటి ఆరాధన చెప్పండి, చెప్తారు ఎవరైనా? ఏమిటి ఆరాధన మనకు తెలిసిన భాషలో? ఎవరైనా చెప్పగలరా? సాంగ్స్. వెరీ గుడ్. ఆరాధన అనగానే సాంగ్స్ అని అనుకుంటాం. చూడండి, స్క్రీన్ మీద మీకు కనబడుతుంది కదా ఆరాధన. ఈరోజు ఆరాధన చాలా బాగా జరిగిందండి. స్టేజ్ మీద చక్కని పాటలు పాడడం, చక్కని మాటలతో మనుషులను ఉజ్జీవింప చేయడం, మ్యూజిక్ ప్లే చేయడం, ఇది ఒక ఆరాధనగా మనం ఆలోచన చేస్తున్నాం. నిజంగా ఇది ఆరాధన అని మనం అనుకుంటున్నాం. క్రైస్తవ సమాజం అంతా కూడా నిజంగా ఇది మాత్రమే ఆరాధన. కొన్ని సందర్భాల్లో అయితే అక్కడ ఆరాధన బాగోదండి అంటారు, ఎందుకంటే అక్కడ పాటలు ఉండవని. ఈరోజు మన క్రైస్తవ సమాజంలో కొన్ని వేల శాఖలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క శాఖలో సండే వర్షిప్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సండే వర్షిప్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఒక వర్షిప్ వెళ్ళిన వాళ్ళు, ఒకదానికి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ ఇంకొక వర్షిప్కి వెళ్ళాలంటే చాలా కష్టం ఉంటుంది. అక్కడ వర్షిప్ బాగాలేదండి, ఎందుకంటే పాటలు లేవు, లేకపోతే మాటలు లేవు, లేకపోతే ఇంకోటి లేదు, కాబట్టి మాకు బాగాలేదని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా దేవుని కోణంలో వాట్ ఇస్ ద రియల్ వర్షిప్ ఆఫ్ గాడ్ అంటే, వర్షిప్ అంటే పాటలు పాడడం, వర్షిప్ అంటే ప్రార్థన చేయడం, వర్షిప్ అంటే మనం అనుకున్నట్టుగా కొన్ని మాటలైనా కొన్నిటికైనా పరిమితం. అసలు దేవుని కోణంలో విచ్ ఇస్ ద రియల్ వర్షిప్ ఆఫ్ గాడ్, వాట్ ఇస్ ద వర్షిప్ అనేది వాక్యంలో మనం చూద్దాం. ఎందుకంటే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ది బైబిల్ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ.
బైబిల్ అనేది స్క్రిప్చురల్ డాక్యుమెంటేషన్ ఉంది. దీన్ని పక్కన పెట్టి మనం ఇష్టానుసారంగా మనం అనుకున్నది ఇది నీది అని దేవుని మీద మనం రుద్దకూడదు. కానీ దేవుడు అనుకున్న కోణంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది మన భక్తి జీవితము, మన ఆరాధన జీవితము. అసలు నిజమైన దైవారాధన ఏమిటి అని తెలుసుకున్నానికి ముందు అసలు ఏం ఆరాధనలు ఉన్నాయి నేటి సమాజంలో? దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షిప్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద చర్చెస్ టుడే. సంఘాల్లో రకరకాలైన ఆరాధనలు ఉన్నాయి. సంఘాల్లోనే కాదు, మానవ సమాజంలో, మానవ జీవితంలో రకరకాలైన ఆరాధనలు ఉన్నాయి. ఎలాంటి ఆరాధనలు ఉన్నాయని తెలుసుకుని ఆ తర్వాత ఏది ఆరాధన, ఎలా దేవుని ఆరాధన చేయాలి ఇది తెలుసుకోవాలి. మనకు అవసరం లేదా చెప్పండి? తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? బైబిల్తో తెలుసుకోవాలి మళ్ళా. ఎందుకంటే చాలామంది భక్తులు జీవితాల్లో చదువుతూ ఉంటారు. మంచిదే, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఎన్నో పుస్తకాలు చదవాలి. కానీ అదే ఎక్కడో చదివిందే అదే మాత్రమే వాస్తవం అనుకుని దీన్ని పక్కన పెడితే ఎలా చెప్పండి ప్రియులారా? ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇన్స్పిరేషన్తో చాలా రాశారు, మాట్లాడారు, పలికారు. ఇట్స్ వెరీ గుడ్. వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ నోట్. బట్ హౌఎవర్ వీ హ్యావ్ టు ఆల్వేస్ కన్సిడర్ గాడ్స్ వర్డ్, బికాస్ ఈ వర్డ్ దేవుని ఆత్మతో రాయబడిన జీవ గ్రంథము. ఇందులో మన భక్తికి సంబంధించిన మాటలు ఉంటాయి, మన జీవితానికి సంబంధించిన మాటలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనల్ని ఆలోచింపజేస్తుంది, దేవునిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక అసలు డిఫరెంట్ ఆరాధనలు ఎలా ఉంటాయి అని ఆలోచన చేస్తే బైబిల్లో చూద్దాము. వాట్ ఈజ్ అ వర్షిప్ అనే పదానికి అర్థాన్ని తెలుసుకోవడానికి ముందుగా లోకంలో ఎన్ని రకాలైన ఆరాధనలు ఉన్నాయి అని ఆలోచన చేస్తే చూద్దాం వన్ బై వన్. ఒకటి బైబిల్ చెప్తుంది వ్యర్థమైన ఆరాధన, వెయిన్ వర్షిప్. వ్యర్థమైన ఆరాధన అంటే ఆరాధన వ్యర్థముతో కూడుకున్న ఆరాధన. వాళ్ళు ఆరాధిస్తున్నారు కానీ ఆరాధన ఎలాంటిది? వ్యర్థమైన ఆరాధన. అంటే ఒక అర్థం లేదు, దేవుడు అనుకున్న కోణంలో లేదు. మరి ఏ కోణంలో ఉంది చూస్తారా బైబిల్లో? చూద్దాం. మార్కు సువార్త, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 7 verse 6. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూద్దాం. ఆయన అంటున్నారు చూడండి, అందుకైనా వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. పెదాలతో చక్కని మాటలు మాట్లాడతారు, మంచి మాటలు మాట్లాడతారు, కానీ వారికి హృదయము, వారి జీవితము నాకు ఎలా ఉంది? దూరంగా ఉంది అని చెబుతూ యేసుప్రభు వారు అంటున్న మాట, వారి ఆరాధన క్రమము దేన్ని బేస్ చేసుకుని ఉంది? దేన్ని బేస్ చేసుకుని ఉందో ఇక్కడ వాక్యం సెలవిస్తామని చూడండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. They worship me in vain because their teachings are but rules taught by man. Doctrines ఎలా వచ్చిందంటే వాళ్ళ డాక్ట్రిన్స్ మ్యాన్ మేడ్ డాక్ట్రిన్స్, గాడ్ మేడ్ డాక్ట్రిన్స్ కాదు, మ్యాన్ మేడ్ డాక్ట్రిన్స్. అలాంటి ఆరాధనను బైబిల్ ఏం చెప్తుందంటే వెయిన్ వర్షిప్, వ్యర్థమైన ఆరాధన. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఈ ఆరాధనను మనం పెట్టిన పేరేంటో తెలుసా? వ్యర్థమైన ఆరాధన, అంటే వెయిన్ వర్షిప్. వ్యర్థమైన ఆరాధన. ఎందుకు వెయిన్ వర్షిప్ అని అంటున్నామంటే ఈ వాక్య భాగం ప్రకారము వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేనిని బట్టి అంటే మనుషులు కల్పించిన పద్ధతులను బట్టి. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని ఉపదేశాన్ని పక్కన పెట్టారు. నెంబర్ 3, వాళ్ళ హృదయము, వాళ్ళ జీవితము దేవునికి దూరంగా ఉంది. వాళ్ళ పెదవులతో మాత్రమే పలుకుతారు కానీ వాళ్ళ హృదయము దేవునికి దూరంగా ఉంది. కనుక ఇది వ్యర్థమైన ఆరాధన. ఓకే, సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షిప్స్. రకరకాలైన ఆరాధన గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అందులో మొట్టమొదటి ఆరాధన వెయిన్ వర్షిప్. ఓకే, ద నెక్స్ట్ వర్షిప్, దాని పేరు
ఏమిటి అని ఆలోచన చేస్తే చూడండి, ఈ వ్యర్థమైన ఆర్ధంలో ఈ మాట నాకు చాలా బాధ అనిపించింది. 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. ఎంతగా గైకొనుచున్నారంటే దేవుని వాక్యాన్నే నిరర్ధకము చేస్తారు. ఇది చాలా డేంజరస్ డాక్ట్రిన్ అండి. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఉంటున్నాయి. క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సమాజంలో ఉంటున్న డేంజరస్ థింగ్స్ ఏంటంటే వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని మాటలను పక్కన పెట్టి, మనుషుల మాటలు పక్కన పెట్టి ముందుకు పెట్టి, ఇదే దేవుని యొక్క ఆజ్ఞ, ఇదే దేవుని మాటలు, ఇలా చేసిన కరెక్ట్ అనుకుని మెల్లగా వాక్యం పక్కకి వెళ్ళిపోతుంది. మనుషులు ఎలా జరుగుతారు తెలుసా? ఈ పద్ధతిని చూడండి, మనుషులు కనిపించిన పద్ధతి, ఈ రీతిగా చేయకపోతేనే ఆ తప్పు, ఈ రీతిగా చేయకపోతేనే ఇది కరెక్ట్ కాదు అనుకునే భ్రమలోనికి వెళ్ళిపోయి సత్యం చెప్పినా ఇది అబద్ధం అనుకునే పరిస్థితిలోనికి వెళ్ళారు. ఇట్స్ వెరీ డేంజరస్ వర్షిప్, వెరీ డేంజరస్ వర్షిప్. ఈరోజు ఆలోచన చేయాలి, మీ ఆరాధన దేవుని వాక్యంతో ఉన్నదా? మీ హృదయము దేవుని వాక్యంతో ఉన్నదా? మీ మాటలు, మీ జీవితము, మీ పలుకులు ఇవన్నీ కూడా దేవుని మాటలతో ఉందా? మీ భక్తి అనేది మనం ఆలోచన చేయాలి. దేవుని మాటలతో లేకపోతే ఇష్టానుసారంగా చేయొచ్చు కదా, ఎందుకు ఇవ్వాలి? 66 పుస్తకాల గ్రంథాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని అనొచ్చు. ఒక పద్ధతి పెట్టవలసిన అవసరమే లేదు. కానీ పద్ధతి పెట్టాడంటే ఆ పద్ధతిని ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించలేదు కాబట్టి యేసు ప్రభువు చెప్తున్న మాట, మీరు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఒకనాడు ప్రవక్త చెప్పాడు, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీరు కూడా అదే ఆలోచిస్తున్నారు అని యేసు ప్రభువు చెప్తున్న మాట. నెంబర్ 2, మొదటిగా మనం చూసింది వెయిన్ వర్షిప్. నెంబర్ 2 ఏంటంటే చూద్దాం, ఐడల్ వర్షిప్, విగ్రహారాధన. మనం ఒకప్పుడు అలాంటి ప్రదేశాల నుండి, అలాంటి పరిస్థితుల నుండి వచ్చాం. వచ్చిన తర్వాత ఈరోజు కొన్ని సంఘాల్లో అయితే యేసుప్రభువు విగ్రహాన్ని పెడతారు, మరియమ్మ గారి విగ్రహాన్ని పెడతారు, ఎన్నో పూజలు చేస్తారు, దండం పెట్టుకుంటారు. మీకు ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. నిజంగా ఇలాంటి ఆరాధన నిజంగా దేవుడు ఇష్టపడతాడా? చాలామంది వాక్యాన్ని చూపించి ఇది కరెక్ట్ కాదు, ఇది సత్యము అంటే వాళ్ళు నమ్మరండి. వాళ్ళు ఏమంటారు తెలుసు? నా స్నేహితులు ఉన్నారు కొందరు, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు. వాళ్ళు ఏమంటారంటే, చిన్నప్పటి నుండి మేము ఈ రీతిగానే ఆలోచిస్తున్నాం, ఈ రీతిగానే ఆలోచిస్తున్నాం. ఆర్సీఎం వాళ్ళు మీకు తెలుసు, ఈ రీతిగానే ఆరాధిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నది ఎవరో తెలుసా? క్రైస్తవులా లేకపోతే ఆర్సీఎం అంటే రోమన్ క్యాథలిక్స్లా? చెప్పండి. వాళ్ళే ఉన్నారు. అంటే ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళది కరెక్ట్ అందామా? మనం కొన్ని సందర్భాల్లో బ్లైండ్కి వెళ్ళిపోతాం. ఎంత పెద్ద చర్చ్ అండి ఇది, ఎంతమంది జనం ఉన్నారండి, కాబట్టి ఇది నిజమైన ట్రూ వర్షిప్ అనేసి గుడ్డిగా వెళ్ళిపోతాం. గుడ్డిగా వెళ్ళకూడదు, గుడ్డిగా వెళ్ళకూడదు. గుడ్డివానికి గుడ్డివాడు త్రోవ చూపుతాడా? చెప్పండి. ఒకవేళ గుడ్డివానికి గుడ్డివాడు త్రోవ చూపితే ఇద్దరు కూడా ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. ఆ గుంట అంటే ఏదో చిన్న మురుగుండని అనుకోవద్దండి, అది లోతైన గుంట. ఆ గుంట పాతాళం అనే గుంట. కనుక విగ్రహ ఆరాధన అనగానే మనం ఒకప్పుడు ఆ విగ్రహారాధన నుండి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా కొన్ని రకమైన విగ్రహారాధనలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మేము ఏ విగ్రహారాధన చేయటం లేదండి, వీఆర్ గుడ్ అంటారా? ఇంకా మన జీవితంలో విగ్రహారాధన ఉన్నాయి. ఏంటో తెలుసా విగ్రహారాధన? విగ్రహారాధన అంటే దేవుణ్ణి కాకుండా దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధన. ఆఖరికి డబ్బైనా సరే అది కూడా విగ్రహారాధన. అది కావాలి, అది సంపాదించుకోవాలి, కావాలి, బ్రతకాలి. అది వస్తువు. ఎలాగైతే ఈ లోకంలో వస్తువులు ఎన్నో ఉన్నాయి కదా, ఆహారం కావాలి, నీరు కావాలి, ఇది కూడా కావాలి బ్రతకడానికి. కానీ ఇదే ప్రధానం అనుకుని పక్కన పెట్టేసి దేవుణ్ణి కూడా పక్కన పెట్టే ప్రబుద్ధులు ఉన్న ఈ లోకంలో ధనాన్ని ప్రేమించిన అది కూడా విగ్రహారాధన. ఏంటంటే కొత్తగా చెప్తున్నారా అంటారా? ఒకసారి బైబిల్లో చూద్దాం. ఎందుకంటే బైబిల్ అనే పదాన్ని నేను ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తానంటే బైబిల్లో నుండి మనం ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. కనుక బైబిల్లో మనము చూడాలి ప్రియులరా. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. 1 Corinthians chapter 10 verse 14. My beloved, my brethren, my friends,
ఫ్లీ ఫ్రమ్ ఐడలేట్రీ. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. విగ్రహారాధన మేము దండం పెడతలేదు విగ్రహాలకి, యేసుప్రభు వారికి విగ్రహానికి దండం పెడతలేదని మనం అనుకోవచ్చు. కానీ మనం దండం పెట్టే విగ్రహాలు వేరే ఉన్నాయి. ధనాపేక్షను చూడండి, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడు. ఒక ఎగ్జాంపుల్ ఒకటే చెప్పారు, ఇంక చాలా ఉన్నాయి పైన. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అని చూడండి. అంటే ఒక ధనం గురించే కాదు, ఈ లోకంలో ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన అది విగ్రహారాధన. కాబట్టి మొట్టమొదటిగా ఏం వర్షిప్ అండి? వెయిన్ వర్షిప్, వ్యర్థమైన ఆరాధన. నెక్స్ట్ వన్ ఐడల్ వర్షిప్, విగ్రహ ఆరాధన. అది ఆత్మీయంగా ఏమిటో మనం ఆలోచన చేస్తాం. ఆ తర్వాత మూడవదిగా చూస్తే దేవదూత ఆరాధన, వర్షిప్ ఆఫ్ ఏంజల్స్. చూద్దాం బైబిల్లో చూద్దాం ఒకసారి. కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు. ఇక్కడ ఒక పదము ప్రయోగించబడింది. ఏంటంటే ఆ పదము? దేవదూత ఆరాధన. మూడవదిగా దేవదూత ఆరాధన. దేవదూత ఆరాధన. ఎక్కువ మంది ఈ ప్రపంచంలో ఈ ఆరాధన చేస్తున్నారు, తెలుసో తెలియకో. అసలు దేవదూత అనగానే మనకు తెలిసిన భాష ఏంటంటే, రెక్కలు కలిగి 2 రెక్కలు మొహాన్ని కప్పుకొనుచు, ఇంకొక 2 రెక్కలు కాళ్ళను కప్పుకొనుచు ఆకాశంలో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి స్తుతిస్తూ ఒక తెల్లని వస్త్రాలు ధరించుకున్న మాత్రమే దేవదూతులు అనుకుంటున్నాం. కోటానుకోట్ల దేవదూతలు ఉన్నారు, అవి దేవదూతలే. అందులో కేరుబులు ఉన్నారు, సేలుబులు ఉన్నారు, ప్రధాన దేవదూతలు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ ప్రకృతిలో ఎన్నో దేవదూతలు ఉన్నాయి. ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో దేవదూతలు ఉన్నాయి. ఒక బుక్ తెలుసు మీకు, పంచభూతాల ప్రళయకర్జన నేను రాసిన బుక్. అందులో దేవదూతలు అంటే ఏంటి, అసలు ఎవరు దేవదూతలు ఎలా పుట్టాయనే ఒక టాపిక్ ఉంటుంది. ఈ ప్రకృతిలో దేవదూతలు ఉన్నారు. ఏమనుకుంటారో తెలుసా? భూమిని మన సంప్రదాయంలో భూమి ఒక దేవదూత, భూమి ఒక దేవదూత. అందుగురించే మన వాళ్ళు భూదేవి, భూమిని ఒక దేవత కింద కొలుస్తాం, భూదేవత. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, వరుణుడు, ఈ ప్రకృతి చక్కమంతా దేవుని దూతలతో నింపబడింది. తెలుసా మీకు? ఆకాశ సైన్యములారా దేహోవాను స్తుతించుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆకాశ సైన్యము, ఈ దేవదూత, ఈ పంచభూతాలన్నీ కూడా దేవుని దూతలు, అవి వింటాయి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది కదా, దేవుడు మాట్లాడుతూ యెషయా గ్రంథంలో, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని వాక్యము పలుకుతూ ఉంటే మనం అనుకుంటాం ఏదో అలాగా పలకబడిందండి అనుకుంటాం. అంత డీటెయిల్గా మనం వెళ్ళాం, సైంటిఫికల్గా కూడా మనం వెళ్ళాం. ఎందుకంటే బైబిల్లో ఒక పదం పలకబడుతూ ఉంటుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇన్ని పుస్తకాలు రాయొచ్చు, అంత జ్ఞానం ఉంటుంది. అది నాసా శాస్త్రవేత్తలు కూడా అర్థమవని జ్ఞానం ఉంటుంది అందులో. నిజంగా ఆకాశం వింటుందా? అది నా ప్రశ్న. భూమి ఆలకిస్తుందా? ఒకవేళ వినకపోతే, ఆలకించకపోతే ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొక్క విను అంటే వినే శక్తి భూమికి ఉందా? ఉందండి, కానీ మనకు తెలియదు. అదంతే, అది ఎలా వింటుందో తెలియదు. అసలు భూమి అంటే ఏంటో మనకి తెలియదు. అంతే, మనకు తెలియనంత మాత్రాన అది వ్యర్థంగా ఉండదు. దాన్ని అర్థం చేసుకోవాలంటే మళ్ళా మనం బైబిల్ దగ్గర రావాలి. అందుగురించే ఈ ప్రకృతి దేవదూతల మయము, కానీ మనుషులు దేవదూతలలో వాని తీసేసి దేవతలుగా, ఇంకా చెప్పాలంటే దేవుళ్ళుగా పూజిస్తున్నారు. దేవుళ్ళుగా వాళ్ళు చూచిన వాటిని, తాను చూసిన వాటిని, శరీర సంబంధమైన వాటిని చూసి ప్రతిదానికి దేవత,
గాలి దేవత, భూదేవత, వరుణ దేవత దేవుడు, అగ్ని దేవుడు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని దేవతలుగా దేవుళ్ళుగా మనుషులు ఆరాధిస్తున్నారు. అదే దేవత ఆరాధన. దేవత ఆరాధన. మూడవది కదా నెంబర్ 1 వెయిన్ వర్షిప్, నెంబర్ 2 ఐడల్ వర్షిప్, నెంబర్ 3 ఏంజల్స్ వర్షిప్, దేవదూత ఆరాధన. నెంబర్ 4 మనం చూద్దాం ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్, స్వేచ్ఛ ఆరాధన. ఇదే మన క్రైస్తవులు ఎక్కువగా చేసేది. ఇది కొంత ఆలోచన చేసి మనం ముందుకు వెళ్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయము విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవని వెంచబడుచున్నవే గాని శరీరీచ్ఛ నిగ్రహం విషయంలో ఏమాత్రమును ఎన్నిక చెయ్యదగినవు కావు. స్వేచ్ఛారాధన. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ ఆరాధన మనకు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈరోజు చూసినటువంటి ఆరాధనలు మనం చూసాం కదండి, అవన్నీ కూడా వేరే వేరే మానవ సమాజంలో మనకు కనబడచ్చు. కానీ ఈ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్, స్వేచ్ఛ ఆరాధన అనేది మనుషుల్లో మనకు కనబడుతూ ఉంది. ఎలా కనబడుతుందంటే ఈరోజు సంఘాలలో ఆరాధన అనగానే ఎలా అంటే ఒక రకమైన మోడ్లోకి వెళ్ళిపోతున్నారు అంతే. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ వర్షిప్ అంటారు, అది మాత్రమే వర్షిప్ అనుకుంటున్నారు. కానీ అసలు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి అసలు దేవుడు కోరుకున్న వర్షిప్ని ఎలా ఉంది అని ఆలోచించట్లేదు. ప్రియులారా, అలా ఆలోచించవలసిన అవసరం మనకుంది. మనం పథకాల్లో, మనం మాట్లాడే మాటల్లో, పలికే పదాలలో, మనం ఆలోచింపే ప్రతి దాంట్లో నిజంగా దేవుని యొక్క ఆలోచన ఎంతవరకు ఉంది, దాన్ని ఎంతవరకు తీసుకెళ్లాలని ఆలోచన చేసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రియులారా, మనం అనుకున్నట్టు మన భావాల జనాలతో లిమిటెడ్గా ఉండకూడదు. లిమిటింగ్ బిలీఫ్స్తో మన మైండ్ లిమిట్ చేసుకోకుండా స్క్రిప్చర్స్తో మన జ్ఞానాన్ని దేవుని వాక్యంతో ఎక్స్పాండ్ చేసుకుని దేవుడు కోరుకున్న ఆరాధనలోకి మనం వెళ్ళాలి. నేను సంఘాల పేర్లు చెప్పడం లేదు, లేకపోతే మందిరాల పేర్లు చెప్పడం లేదు, అవన్నీ నేను ఇప్పుడు తీసుకురావటం లేదు. కానీ ఎందుకంటే చాలామంది తెలుసు, ఒక దానికి వెళ్ళిన వాళ్ళు ఇంకొకరికి వెళ్ళాలని చాలా కష్టం ఉంటుంది. నేను వెళ్ళైపోతున్నానని అంటూ ఉంటారు. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చెప్తా కొన్ని సందర్భాలు చెప్పాలన్నా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అర్థం కాదు, వాళ్ళు ఏమనుకుంటారనే బాధ. ఒకేసారి చెప్తే కష్టమేమోనని మెల్లగా నిదానంగా ఏదో టైంలో చెప్పవచ్చు కదా అనే సందర్భాలు కూడా చాలాసార్లు వస్తూ ఉంటాయి. ప్రియులారా, మీరు అనుకున్న మనుషులు కల్పించిన స్వేచ్ఛారాధనలు మాత్రమే. అవి దేవుడు కల్పించినటువంటి, దేవుడు పెట్టినటువంటి ఆరాధన కాదు. ఈ క్రమంగా ఉండాలని ఎక్కడైనా ఉందా బైబిల్లో? చెప్పండి. లేదు. ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పవచ్చు ఆరాధనల గురించి. ఇప్పుడు మన టైం 12 అయింది కాబట్టి అసలైన సబ్జెక్టులోకి వెళ్ళాలంటే కష్టం కనుక త్వరగానే ముగించడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ అసలు రియల్ వర్షిప్ అనేది ఏంటి అనేది మన బైబిల్లో చూద్దాం. హౌ టు వర్షిప్ గాడ్, వాట్ ఇస్ ద రియల్ వర్షిప్, ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, విచ్ ఈజ్ ఎ ట్రూ వర్షిప్, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుడు కోరుకున్న ఆరాధన విధానం ఏమిటి అని ఆలోచిస్తే బైబిల్లో యేసుప్రభు దగ్గరికి మనం వచ్చేద్దాం. యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితము ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని మాటలు ఆయన పలికాడు. ఈ మాటలను మనం ఆలోచన చేయాలి, దీని మీద మనం ఫోకస్ పెట్టాలి. ఆయన అంటున్నారు, మా పితరులు, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4 వర్సెస్ 20 to 24 వర్సెస్ చూద్దాం, వరుసగా చదువుదాం. ఒక సమరయ స్త్రీ యేసుప్రభుతో అంటున్నటువంటి మాట ఏముంటుందో చూడండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా యేసు ఆమెతో అనేను అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఒక సమరయ స్త్రీ యేసుప్రభుతో చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆరాధన స్థలము 2 విషయాలు చెప్పింది. ఒకటి ఏంటంటే పర్వతమందు ఆరాధించారు. మేము ఆరాధించింది ఏంటి? సమరయులు అంటే అంటరాని వారుగా, తక్కువ వారుగా ఉండేవారు. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి యూదులు, ఇజ్రాయిళ్ళు సమరయులతో సంగత్యం చేసుకుని, వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ ఆచారంలోనికి వెళ్ళిపోయి దేవునికి దూరమైన సందర్భాలు కనబడుతూ ఉంటాయి. వాళ్ళు తక్కువ వాళ్ళుగా యూదులు ఎప్పుడు చూస్తూ ఉండేవారు. అప్పుడు యూదుడైన యేసుప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాట, ఈ పర్వతమందు మేము ఆరాధించేవాళ్ళు, అంటే పర్వతాల మీద ఆరాధించేవాళ్ళు. కానీ మీరు యూదులు, ఇజ్రాయేల్, మీరు ఏమంటారంటే యెరూషలేములో ఆరాధించాలి, అక్కడ పెద్ద టెంపుల్ ఉంది,
గాడ్స్ టెంపుల్ ఉంది, అక్కడ మీరు ఆరాధిస్తారని మీరు చెప్తారు అన్నప్పుడు యేసుప్రభువు వారు నూతన నిబంధనలో, న్యూ టెస్టమెంట్లో అసలు ఆరాధనకి ఒక అర్థాన్ని చెప్పి ఎలా ఆరాధించాలి అని ఈరోజు తన బిడ్డలకు చెప్పిన సందర్భం మనకు కనబడతా ఉంది. చూద్దాం 21వ వచనం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, బిలవ్డ్ ఉమెన్, ఏ టైమ్ ఈజ్ కమింగ్. ఒకటి కాలం వచ్చుచున్నది, ఈ పర్వతము మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నన్ను నమ్ముము. అంటే మీరు అనుకుంటున్నారు కదా, ఒక స్థలము, ఒక కొండ మీద కానివ్వండి, ఒక గుడిలో కానివ్వండి, ఇక్కడ ఆరాధింపరు, నా మాట నమ్ము, నా మాట నమ్ము అని అంటూ మీకు తెలియని దాన్ని ఆరాధించుచున్నారు. అంటే ఇది ఇంకొక ఆరాధన పేరు. ఇప్పుడు ఒక 4 ఆరాధనలు చూసాం కదండి. ఈ ఆరాధన అంటే తెలియబడని ఆరాధన. దాని గురించి మనం మాట్లాడతలేదు. తెలియబడని ఆరాధన. తెలియబడని దేవునికి మొక్కిన వారు ఉన్నారా లేదా? ఎదెరుసులో చాలా జ్ఞానవంతులు వాళ్ళు. ఎంతోమంది విగ్రహాలు పెట్టిన తర్వాత ఒకవేళ మేము ఏ దేవుణ్ణైనా మర్చిపోయామేమో అనుకుని ఒక బలిపీఠం కట్టి దానికి పేరు పెట్టారు. ఏమని? తెలియబడని దేవుడు. ఎంత జ్ఞానవంతులండి. ఒకవేళ మేము తెలియకుండా మర్చిపోయి ఇగ్నరెంట్గా ఉంటే కనీసం ఆ దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఉంటుందని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ యేసుప్రభువు వారు అంటున్న మాట, ఇంకొక ఆరాధన అంటే మీరు తెలియక ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎట్టివారు కావాలండి? దేవుణ్ణి ఎలా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు? గాడ్ ఈజ్ స్పిరిట్. హీస్ వర్షిప్పర్స్ మస్ట్ వర్షిప్ ఇన్ 2 things. One is spirit and in truth. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇంతకీ ఆత్మతో ఆరాధన అంటే ఏమిటి? సత్యముతో ఆరాధన అంటే ఏంటి? ఇది క్వశ్చన్. ఆత్మతో ఆరాధన అంటే ఏమిటి? సత్యముతో ఆరాధన అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రియులారా చూద్దాం. బైబిల్లో ఆత్మ అనగానే వాట్ ఇస్ ద వర్షిప్ విత్ స్పిరిట్? ఆత్మతో ఆరాధన అనగానే మనం బైబిల్లో ఒకసారి ఆలోచించేద్దాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. 2 పాయింట్స్ ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే మనము మన పూర్ణ హృదయంతో ఆరాధించాలి. పూర్ణ హృదయంతో. ఇక చూడండి, అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోని నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, సేవించాలి, ఆయన ఆరాధించాలి. మనకొక ఆత్మ ఉంది, గాడ్ ఈజ్ స్పిరిట్. మనం కూడా, మ్యాన్ ఈజ్ ఆల్సో స్పిరిట్ కదా. కానీ ఈ స్పిరిట్తోనే తను ఆరాధించాలంటే కష్టం కనుక దేవుని ఆత్మ కూడా కావాలి ఇక్కడ. రెండవదిగా మన ఆత్మకు ఏ ఆత్మ తోడవాలంటే దేవుని ఆత్మ తోడవాలి. బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 3:3. ఇక్కడ చూస్తే ఇక్కడ వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎందుకనగా శరీరము ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు ఉంది కదండి. దేవుని ఆత్మ వలన, వర్షిప్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ వలన అంటే దేవుని ఆత్మ మనలో ఎప్పుడు వస్తుంది? దేవుని ఆత్మలో ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తుంది చెప్పండి? పెంతెకోస్తు దినప్పుడు వచ్చింది కదా, ఒకేసారి అందరి ఎదుట కుమ్మరించబడుతుంది అంటారు. ఇప్పుడు అది అప్పుడు జరిగింది. 7000 ప్రవక్త కాలంలో ప్రవచించారు. ఆ అంచె దినముల్లో అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అంచె దినములే. మత్తయి అపొస్తలుల కార్యం గ్రంథము 2వ అధ్యాయం చూస్తే అక్కడ ఉంటుంది కదా, 7000 ప్రవచించిన ప్రవచనం ఇప్పుడు నెరవేరుచున్నదని పేతురు ఎత్తి చూపించి ఇదే ఆ ప్రవచనం నెరవేర్పు అని చెప్తూ ఉంటారు. ప్రవచనము ఒక్కసారి పలకబడుతుంది, ఒక్కసారి నెరవేర్చబడుతుంది. ఎందుకు నెరవేర్చబడిందో తెలుసు మనకి. రకరకాల భాషలతో ఉన్నవారు అందరూ వచ్చి, మరి వీళ్ళందరికీ వాక్యం అర్థం కావాలంటే కష్టం కాబట్టి వాళ్ళు లేచి నిలబడి మాట్లాడినప్పుడు ఆ భాషలు ఏంటో తెలుసు. ఆ భాష మనకి తెలియని భాషని అన్య భాష అంటారు. ఇప్పుడు నాకు రష్యన్ తెలీదు, చైనీస్ తెలీదు, నేను మాట్లాడేస్తూ ఉన్నాను అనుకోండి, నాకు తెలీదు.
కానీ నేను మాట్లాడితే మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. మరి మీకు అర్థం కావాలంటే ఏం చేయాలి? పక్కన ట్రాన్స్లేట్ చేయాలి ఇంకొకరు. అది అన్య భాష. అక్కడ అదే జరిగింది. అదే జరిగింది. కాబట్టి అన్య భాష అంటే ఉన్న భాషే, అది మనకి తెలియని భాష. అంటే కొత్త భాష కాదు, అదేదో రకమైన భాష కాదు. ఇది గమనించాలి, ఇది మీరు అందరూ కూడా గమనించాలి. ఇది బైబిల్లో ఉన్న మాటలే, అక్కడే మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు లేకపోతే మన పౌలు గారు అంటూ ఉంటారు, అసలు ఆ భాషలు కూడా అవసరమైతే మానేయండి. ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? వేరే భాషలో మాట్లాడినప్పుడు, కొత్త వారు వచ్చినప్పుడు అది అర్థం కానప్పుడు దానివల్ల ఉపయోగం లేదు, కాబట్టి మీరు మానేయండి అని చెప్పారు. అప్పుడు అవసరం కాబట్టి దేవుడు పలికించాడు. అవసరమైనప్పుడు ఏదైనా చేస్తాడు, కానీ అనవసరంగా చేయడు. కానీ ఈరోజు ఆరాధన పేరిట నేను చూస్తే కొన్ని సంఘాల్లో అండి, నిజంగా శరీర సంబంధాన్ని ఆలోచించుకుని ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేకపోతే ఎక్కడ జరుగుతున్నాయో అర్థం కాకుండా పిచ్చి పిచ్చి మాటలతో మాట్లాడుతూ ఉంటే కొత్త వాళ్ళు వస్తే ఏమవుతారు చెప్పండి? ఇదా దేవుని ఆరాధన అనుకుని దేవుని నామానికి అవమానం తీసుకురారా? అందుకే వాక్యం సెలవేస్తూ ఉంది, పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. ఈ లోకంలో మనం చేసే పనులే ఎంతో డీసెంట్గా ఉన్నతంగా చేస్తే దేవుడు తన ఇష్టానుసారంగా చేస్తాడు చెప్పండి? చేయడు. మనకు అర్థం కాకుండా ఆ భావాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఆత్మతో మనం ఆరాధించాలి. ఆత్మ ఎప్పుడు వస్తుందంటే బైబిల్లో మాట ఉంది, అపొస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో, బీ రిపెంట్ అండ్ బీ బాప్టైజ్డ్, రిపెంట్ అండ్ బీ బాప్టైజ్డ్ in the name of Jesus Christ for the sake of forgiveness of sins. అప్పుడు ఏమవుతుందండి? What happened after that? You are going to receive the gift of Holy Spirit. ఎప్పుడైతే నిజంగా మన హృదయంలో మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపడి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుని ఏసే నిజమైన రక్షకునని ఆయన దగ్గరికి వస్తామో, బాప్తిసం పొందుతామో, అప్పుడు ఏం జరుగుతుందంట? పరిశుద్ధాత్మ అనే వరాన్ని గిఫ్ట్గా ఇస్తాడు దేవుడు. మనం ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఆత్మ మనలో ఉండి మన ఆత్మతో ఆయన హెల్ప్ చేస్తాడు. అబ్బా తండ్రి అని ప్రార్థన చేయడానికి, మన పాపాలను ఒప్పింప చేయడానికి, మన జీవితాన్ని నడిపించడానికి, తప్పు చేస్తున్నా ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావని ఎప్పుడు ఉంటాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే ఆత్మ కాదు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే ఆత్మ. ఇప్పుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, ఎల్లప్పుడూ మీలో ఉంటాడు. ఈ పదజాలాన్ని, ఈ భావజాలాన్ని, ఈ కాలాన్ని మీరు ఆలోచించాలి. అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఎలా ఆలోచిస్తారు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఆత్మతో అంటే మన పూర్ణమైన ఆత్మతో, దేవుని పరిశుద్ధాత్మ సహాయముతో ఆరాధించాలి. నెంబర్ టూ సత్యము అనగానే మనకి అర్థమైందంటే, సత్యం అంటే రకరకాలుగా మనం చెప్తాం. వాట్ ఈస్ ద ట్రూ వర్షిప్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ద వర్షిప్ విత్ ట్రూత్ అని ఆలోచిస్తే బైబిల్ సెలవిస్తూ ఉంది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17:17, యువర్ వర్డ్ ఇస్ ట్రూత్. నీ వాక్యమే సత్యము. వాక్యం ముందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రియులారా, దేవుని మాటలు సత్యమైన మాటలు, జీవం కలిగిన మాటలు, జీవింపజేసే మాటలు. అలాంటి దేవుని మాటలను మన హృదయంలో పెట్టుకుని మన ఆ మాటల ప్రకారం బ్రతుకుతూ దేవుని ఆత్మతో ఈ భూమి మీద ఆరాధించాలి అనేది దేవుడు కోరుకుంటున్నాను. నేను ముగిస్తాను. నిజంగా ఒక ప్రైజ్ అండ్ వర్షిప్ లేకపోతే థ్యాంక్స్ గివింగ్ అనేది ఎలా చేయాలి అని బైబిల్ సెలవిస్తూ ఉందంటే, వాక్యాన్ని చూద్దాం. అది కూడా పాత నిబంధన గ్రంథంలో 1 క్రానికల్ పత్రికలో 16వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయుచు విచారణ చేయడానికి వారు ఏర్పరిచి, అక్కడ దావీదు గారు తనకున్నటువంటి తన భక్తులకు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు, బంధువులకు ఒక దాన్ని అర్పిస్తున్నాడు. ఏంటంటే దేవుణ్ణి ఎలా స్తుతి చేయాలి. అక్కడ చూడండి, ఆ స్తుతి విధమేదనగా ఉంది. అక్కడ వర్డ్ ఉందా లేదా చెప్పండి? పదం ఉందా మీకు బైబిల్లో? ఒక స్తుతికి ఒక విధానాన్ని చెప్పాడు. ఎలా ఆయన్ని వర్షిప్ చేయాలి, ఎలా స్తుతి చేయాలని చెప్తూ అక్కడ ఆయన మాట్లాడుతున్న మాటలు చూద్దాము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామం ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములో తెలియచేయుడి. స్తుతి అంటే పాటలు పాడడం మాత్రమే అనుకోకూడదు. పాటలు పాడాలా, ప్రార్థన చేయాలా, అవి కాదు, అక్కడితో కాదు, ఇంకేముంది, ప్రకటన చేయాలి, అది కూడా స్తుతే. దేవుని కోసం బ్రతకాలి, అది కూడా ఆరాధనే. ఆయన కార్యక్రమాలు జనంలో ప్రకటన చేయండి, తెలియజేయండి, అది కూడా దేవుణ్ణి స్తుతించడమేనండి.
అది కూడా దేవుని స్తుతించడమే. ఆయన గురించి పారుడి, ఆయన గురించి కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలను గురించి సంభాషణ చెయ్యుడి. మాట్లాడండి. ఇవన్నీ కూడా స్తుతిలోనికి వస్తాయి. స్తుతి అనగానే ఒక పాట అనుకోకూడదండి. పాటలు కంపల్సరీ కావాలి. ఆరాధన అనగానే ఒక పాటలు అనుకోకూడదు. పాటలు కంపల్సరీ కావాలి. కానీ అక్కడితోనే ఆగిపోకుండా ఆరాధన అంటే మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని ఆత్మతో కలిగి, వాక్యాన్ని మన జీవితంలో కలిగి, వాక్య ప్రకారం ఈ భూమి మీద మనం నడవాలి, మనం జీవించాలి, ఆయన ప్రచురించాలి. ఇవన్నీ చేసినప్పుడే ఆరాధన చేస్తున్నట్టు లెక్క. అది ఆరాధన. అలా చేయకుండా మనుషుల సంభాషణలతో, మనుషుల కల్పించిన పద్ధతులతో మనం ఆరాధన చేసుకుంటూ వెళ్ళామనుకోండి, బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చొప్పున చేయువాడే ప్రవేశించును. దేవునికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తాన్ని మనం తెలుసుకోవాలి, ఆ చిత్త ప్రకారము మనం చేయాలి ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఒక సామెత ఉంది. ఏమిటి ఆ సామెత అంటే, వర్క్ ఈజ్ వర్షిప్ కదండి. వర్క్ ఈజ్ వర్షిప్. నా పనే నా దైవం అంటారు. కాబట్టి నిజంగా దేవుని ఆరాధన అంటే ఆదివారము తప్పకుండా, అది తప్పు అని అంటలేదు, డెఫినెట్గా చేయాలి. ఆదివారం తప్పకుండా రావాలి, అది ఆరాధనలో భాగము. అసలు ఆదివారమే రాకపోతే ఆరాధనకు అర్థమే లేదు. ఆదివారం రావాలి, పాటలు పాడాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహింపరచాలి, ఆయన ఘనపరచాలి. కానీ ఆదివారం 2 గంటలే ఆరాధన, మాకు ఆరాధన అయిపోయిందని 7 రోజులు మన ఇష్టానుసారంగా బ్రతికితే అది ఆరాధనలో ఉన్నట్టు కాదు. ఆదివారం వస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆ నెక్స్ట్ 7 days విన్న మాటలను మన హృదయంలో పెట్టుకుని మన ఈ జీవితంలో బ్రతుకుతూ మనం జీవిస్తే అండి, దేవుని పని చేస్తూ, స్తుతి విధానం ఏదనగంటే ఆయన కార్యములు జనములు తెలియపరచుడి అని ఉంది. అలా చేస్తే అది నిజమైన స్తుతి, అది నిజమైన ఆరాధన. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉన్నది ఏంటంటే, ఒకటి కాదు, వర్క్ ఈజ్ వర్షిప్ అని మనం అనుకుంటే అసలు నిజమైన వర్షిప్ ఏంటో తెలుసా? గాడ్స్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్షిప్. కాబట్టి పిల్లరా, ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితంలో దేవుని ఆరాధన ఎలా ఉంది? కేవలము ఒక ఆదివారం 2 గంటలకు మాత్రమే పరిమితమై ఉన్నామా? లేకపోతే 7 దినాలు దేవుని మాటలను, ఏ ఆదివారం అయితే వచ్చి ఆయన మాటలు మనం వింటున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, 7 దినాలు కూడా ఆ మాటలు మన హృదయంలో పెట్టుకుని ఆ మాటల ప్రకారం బ్రతుకుతూ జీవిస్తూ నిజంగా ఆయన ఆరాధిస్తున్నామా? యేసుప్రభువు అంటారు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో కొండల మీద కాదు, గుట్టల మీద కాదు, గుళ్ళో కాదు, అక్కడ ఇక్కడ కాదు, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను. ఆ కాలం వస్తుంది, అది వచ్చి ఉన్నది. అది మాకు తెలిసిన ఆరాధన. మీరు మీకు తెలియని ఆరాధన చేస్తున్నారు, కానీ మాకు తెలిసిన ఆరాధన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ప్రియులారా అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మన ఆరాధన ఎలా ఉండాలంటే, దేవుని సన్నిధులు ఎల్లప్పుడూ ఆయన సన్నిధికి రావాలి, ఆయన గురించి కీర్తించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి. ఆ మాటల ప్రకారము మన జీవితాల్లో పెదాలతోనే కాదు, మన బ్రతుకుల్లో చూపించాలి. చూపించడమే కాదు, ఆయన గురించి ప్రకటించే కార్యక్రమాల్లో మనం కూడా పాలు పొందాలి. దేవుని పనియే ఆరాధన అంటే, దేవుని పనియే దేవుని ఆరాధించడం. యేసుప్రభువు వారు చూడండి, రాత్రంతా ఆయన దేవునితో గడిపాడు, ప్రార్థనలు గడిపాడు. పగలంతా ఎక్కడికి వెళ్ళారు? పనిలో ఉన్నాడు. పగలంతా పనిలో ఉన్నారు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉందో తెలుసా? 1 గంట దేవుణ్ణి గ్రేట్గా వర్షిప్ చేస్తామని పాటలు పాడి వెళ్ళిపోతున్నాం, ఇదే ఆరాధన అని అనుకుంటున్నారు. అది ఆరాధనలోని భాగం మాత్రమే, అది ఆరాధన కాదు నేను అంటలేదు. దట్స్ గుడ్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ వర్షిప్. ఆరాధనలో భాగం మాత్రమే, అదే ఆరాధన అని మీరు భ్రమపడొద్దు, అది బైబిల్ చెప్పలేదు. కనుక దేవుడు చూపించిన ఆ నిజమైన ఆరాధనలోనికి మన జీవితాలు వెళ్ళాలి, మనం వెళ్ళాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంది. కనుక ఎలా ఉంది మన ఆరాధన? ఒకసారి ఆలోచన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. దేవాని ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నీ మాటలు విన్నాం. ఏది నిజమైన దైవారాధనలో భాగంగా కొన్ని విషయాలు నీ వాక్యపు మూలాల్లో ఆలోచన చేసి
మమ్మల్ని ఆలోచింపచేసిన తండ్రి, అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము గుడ్డిగా మిమ్మల్ని ఆరాధించకుండా, తెలియబడని ఆరాధనలోనికి వెళ్లకుండా, విగ్రహ ఆరాధనలోనికి, దేవదూతల ఆరాధనలోనికి, స్వేచ్ఛ ఆరాధనలోనికి మేము వెళ్లకుండా, వ్యర్థమైన ఆరాధనలోనికి వెళ్లకుండా ఒక అర్థవంతమైన ఆరాధనలోనికి వెళ్ళాలి. నిజమైన ఆరాధనలోనికి వెళ్ళాలి. మీరు కోరుకున్న ఆరాధనలోనికి వెళ్ళాలి తండ్రి. అలాంటి గొప్ప ఆరాధకులుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపాటు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. మీరు మహిమ పొందమని యేసువారి నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.